మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. మీరు మొబైల్ వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వాడేవారు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇంకా సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారికి కూడా దీని గురించిన అవగాహన చాలా అవసరం, లేదంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇంతకీ మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వాచ్ ది స్టోరీ. మొబైల్ ఫోన్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ విధించింది. సైబర్ క్రైమ్ లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ సిమ్ కార్డుల రీవెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఆ సిమ్ కనెక్షన్లను తొలగించాలని కంపెనీలకు కేంద్రం సూచించింది. అందువల్ల సిమ్ కార్డ్ యూజర్స్ మొబైల్ హ్యాండ్సెట్ ఉపయోగించేవారు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. సైబర్ క్రైమ్స్ ను అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోమ్ మినిస్ట్రీ, స్టేట్ పోలీస్ ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్సెట్స్ సైబర్ క్రైమ్ లో ఉన్నాయి. ఈ మొబైల్ హ్యాండ్సెట్స్ లో దాదాపు 20 లక్షల నెంబర్లను ఉపయోగించారు. అందువల్ల ఈ సిమ్ కార్డులు అన్ని బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది. అయితే ప్రభుత్వం వద్దున్న డేటా ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్సెట్స్ సైబర్ క్రైమ్ ఉన్నాయి. ఈ మొబైల్ హ్యాండ్సెట్స్ లో దాదాపు 20 లక్షల నెంబర్లను ఉపయోగించారు. అందువల్ల ఈ సిమ్ కార్డులన్నీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొబైల్ హ్యాండ్సెట్లపై బ్యాన్ వేయాలని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని సూచించింది. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరగకుండా అడ్డుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా జరపవచ్చు. టెలికాం కంపెనీలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్, ఇలా పలు రకాల విభాగాలు అన్నీ ఈ ప్లాట్ఫామ్ కింద లింక్ అయి ఉండి కలిసి పనిచేస్తాయి. అందువల్ల సమస్యను వేగంగా పరిష్కరిస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.